తన గురించే రేడియోలో బ్రాడ్కాస్ట్ అవుతుండటం చూసి కార్తీక్ వణికిపోయాడు. వెంటనే ఆ రేడియో బ్యాటరీలు పీకేశాడు. కానీ పవర్ లేకపోయినా ఆ రేడియోలోంచి వాయిస్ వస్తూనే ఉంది. ఒక ఆడియో ఇంజనీర్గా కార్తీక్కి లాజిక్ అర్థం కాలేదు. వెంటనే తన ల్యాప్టాప్ ఆన్ చేసి ఆ రేడియో సౌండ్ని రికార్డ్ చేసి సాఫ్ట్వేర్లో ఫ్రీక్వెన్సీ చెక్ చేశాడు. ఆ వాయిస్ వెనుక మనిషికి వినిపించని ఒక క్రూరమైన మృగం శ్వాస తీసుకుంటున్న శబ్దం రికార్డ్ అయింది. రేడియోలో వాయిస్ మళ్ళీ మొదలైంది. కార్తీక్ ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ భయపడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి చీకట్లో ఉన్న ఆ ఆకారం మెట్లు దిగి కిందకు వస్తోంది. అలా అనగానే నిజంగానే హాలులో మెట్లు దిగుతున్న వింతైన భారీ అడుగుల చప్పుడు కార్తీక్కి వినిపించింది. వాడు వెంటనే పరిగెత్తుకెళ్ళి గది తలుపు గడియ పెట్టాడు. రేడియోలో వాయిస్. ఇప్పుడు ఆ ఆకారం కార్తీక్ గది బయట నిల్చుంది. నెమ్మదిగా తలుపు హ్యాండిల్ పట్టుకుంది. కార్తీక్ కళ్ళెదుటే లాక్ చేసి ఉన్న తలుపు హ్యాండిల్ నెమ్మదిగా కిందకు తిరుగుతోంది. తలుపు తెరుచుకుందా? మైండ్ బ్లాంక్ అయ్యే క్లైమాక్స్ కోసం పార్ట్ 3 తప్పకుండా చూడండి.